రోజు రోజుకి ఏఐ వాడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూనే వస్తుంది. ఏఐ మన కంటెంట్ క్రియేషన్ విధానాన్ని పూర్తిగా మార్చేస్తోంది. యూట్యూబ్ క్రియేటర్స్‌గా మనందరికీ చాట్ జీపీటీ పవర్ ఏంటనేది తెలుసు. కానీ ఒక క్వెషన్, మనం దీన్ని సరైన విధంగా వాడుతున్నామా? ఆర్ వి యూజింగ్ ఇట్ ఇన్ ద రైట్ వే? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సురేఖ. అనగానే మనకు గుర్తొచ్చేది చాట్ జీపీటీ. చాట్ జీపీటీ అంటే ప్రాంప్ట్. కానీ సాధారణ ప్రాంప్ట్ ఇప్పుడు సరిపోదు. అడ్వాన్స్డ్ ప్రాంప్టింగ్ సహాయంతో మనం ఏఐ నుంచి నార్మల్ రిప్లై కాకుండా అవుట్ స్టాండింగ్ రిప్లైని పొందొచ్చు. ఈ వీడియోలో మనం ఎస్పెషల్లీ క్రియేటర్స్ ఏఐని యూజ్ చేసుకొని వైరల్ వీడియో ఐడియాస్, అట్రాక్టివ్ స్క్రిప్ట్స్, బెస్ట్ టైటిల్స్, డిస్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ ప్రాంప్టింగ్ సహాయంతో పొందొచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ద ఫస్ట్ వన్ ఈజ్ అడ్వాన్స్డ్ ప్రాంప్టింగ్ ఫర్ బెటర్ రెస్పాన్సెస్. సో ఫస్ట్ మనం చాట్ జీపీటీలోకి ఎంటర్ అవ్వగానే గూగుల్లో చాట్ జీపీటీ అని టైప్ చేయండి. ఫస్ట్ వచ్చే వెబ్సైట్ మీద క్లిక్ చేసి క్లిక్ ఆన్ ద ట్రై చాట్ జీపీటీ. యూ కెన్ లాగ్ ఇన్ ఫ్రమ్ హియర్. లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ వన్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, సజెస్ట్ ఏఐ టూల్స్. షార్ట్ అండ్ స్వీట్ గా ఇచ్చాను. సో ఇట్ గివ్స్ ఆల్ ద ఏఐ టూల్స్ బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ కేటగిరీస్ దట్ కెన్ బి యూజ్ఫుల్ ఫర్ ద యూట్యూబ్ క్రియేటర్స్. అన్ని రకాల ఏఐ టూల్స్ ని మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసింది, ఇన్క్లూడింగ్ ద వీడియో ఎడిటింగ్. కానీ ఇలా కాకుండా ఏఐ నా స్థానంలో, ఒక వీడియో ఎడిటర్ స్థానంలో ఉండి ఆలోచిస్తే ఎలా ఉంటుంది? సో దానికి సంబంధించిన ప్రాంప్ట్ అనేది ఎలా ఇవ్వాలనేది ఇప్పుడు చూద్దాము. యాక్ట్ యాజ్ ఏ ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్. ఒక ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్ గా ఆలోచించి, సో లిస్ట్ బెస్ట్ ఏఐ టూల్స్ ఫర్ ఎడిటింగ్ యూట్యూబ్ షార్ట్స్. యూట్యూబ్ షార్ట్స్ ఎడిట్ చేయడానికి నాకు కొన్ని బెస్ట్ ఏఐ టూల్స్ ని, దట్టు ర్యాంక్డ్ విత్ ఎఫెక్టివ్నెస్ అండ్ ప్రైస్. సో ఈ రెండింటి మీద బేస్ అయ్యి నాకు కొన్ని ఏఐ వీడియో ఎడిటింగ్ టూల్స్ ని ప్రొవైడ్ చేసింది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఇక్కడ నేను ప్రాంప్ట్ ఏమనిస్తున్నా అంటే, గివ్ మీ సమ్ యూట్యూబ్ ఐడియాస్ అని ఇచ్చాను. సో అప్పుడు నా నీష్ కి సాటిస్ఫై చేసే విధంగా ఇట్ గివ్స్ లాట్స్ ఆఫ్ యూట్యూబ్ ఐడియాస్ ఫర్ ద వీడియోస్. సో ఇక్కడ మనం ఏమి ఇవ్వాలంటే ప్రాంప్ట్, అండ్ మేక్ ఏఐ అండ్ యానిమేషన్ కంటెంట్ ఫర్ ఆడియన్స్. టార్గెట్ ఆఫ్ ఆడియన్స్ ఎవరు? బిగినర్స్ కోసం అనమాట. సో మోర్ ఆడియన్స్ ని అండ్ సబ్స్క్రైబర్స్ ని అట్రాక్ట్ చేసే విధంగా ట్రెండింగ్ లో ఉన్న ఒక 10 వీడియో ఐడియాస్ ని సజెస్ట్ చేయమని అడుగుతున్నాను అనమాట. సో ఇలా ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు మనకి ఎలాంటి అవుట్పుట్ వస్తుంది అనేది చూద్దాము. సో కరెక్ట్ గా 10 అంటే 10. సో ట్రెండింగ్ లో ఉన్న ఏఐ యానిమేషన్ వీడియో ఐడియాస్ ఫర్ బిగినర్స్ అని ఇచ్చిందనమాట. సో దీంట్లో నుంచి మనకి చూస్ చేసుకోవడం చాలా ఈజీ. ఇఫ్ యూ గివ్ ద మోర్ డీటెయిల్స్ ఇన్ ద ప్రాంప్ట్, యూ విల్ గెట్ ద బెటర్ రెస్పాన్సెస్. ట్రై ఇట్ నౌ. చాట్ జీపీటీ ఒక పర్సనల్ అసిస్టెంట్ గా యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ప్రాంప్ట్ చూద్దాము. సపోజ్ ఐ వాంట్ అన్ ఆర్టికల్ ఆన్ సునీత విలియమ్స్ ఆస్ట్రోనాట్ అని ఇచ్చాను. సో ఇట్ గివ్స్ ద వాస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సునీత విలియమ్స్ ఆస్ట్రోనాట్. సో ఇప్పుడు మనకి కావలసిన దాన్ని 5 అంటే 5 బుల్లెట్ పాయింట్స్ లో ఎలా తీసుకోవాలి, సో దానికి సంబంధించిన ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలనేది చూద్దాము. సమ్మరైజ్ దిస్ టోటల్ ఆర్టికల్ ఇన్ 5 బుల్లెట్ పాయింట్స్. అంటే మెయిన్ గా ఇందులో ఉండే ఆ కేటగిరీ ఆఫ్ కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో, సో అవి మాత్రమే సమరైజ్ చేసి మనకి ఇస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ ఈ స్క్రిప్ట్ రైటింగ్. సపోజ్ నేను ప్రాంప్ట్ ఎలా ఇస్తున్నానో కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా చూడండి. సో రైట్ అన్ ఎంగేజింగ్ స్క్రిప్ట్ ఫర్ కుకింగ్ వీడియోస్ అండ్ బిర్యానీ అని ఇచ్చాను. సో ఇప్పుడు మనకి ఇది డైరెక్ట్ గా అసలు ఇంట్రడక్షన్ లో ఎలా ఇవ్వాలి, మనం ఒక బీట్ ఇండియన్ మ్యూజిక్ తో. సో ఆ కుకింగ్ చేసినప్పుడు ఆ షార్ట్స్ ఉంటాయి కదా, సో ఫైనల్ రిజల్ట్ జస్ట్ షార్ట్స్ ఎలా పెట్టాలి, సో ఏవేవి పెట్టాలి, మనం ఇంట్రడక్షన్ ఏం చెప్పాలి, సో ఇంట్రడక్షన్ లో ఆ పాయింట్ ని ఎలా హుక్ చేయాలి. సో ఒక్కొక్క సెక్షన్ లో డివైడ్ చేసి, సో ఫస్ట్ సెక్షన్ లో మనం ఇంగ్రీడియంట్స్ చెప్పాలి, సెకండ్ సెక్షన్, థర్డ్ సెక్షన్ అండ్ ఫోర్త్ సెక్షన్. సో ఫైనల్ గా హోస్ట్ ఏమని మాట్లాడాలి, అండ్ అవుట్రోలో కాల్ టు యాక్షన్ ఎలా ఇవ్వాలనేది కూడా ఇస్తుంది అనమాట. నెక్స్ట్, సజెస్ట్ యూనిక్ వీడియో టాపిక్స్ ఫర్ మై ఏఐ యూట్యూబ్ ఛానల్ అని అడిగాను. సో ఇక్కడ మై తర్వాత మీ ఛానల్ నేమ్ అయితే ఏదైతే నీష్ ఉంటుందో, సో దాని గురించిన ప్రాంప్ట్ అనేది మీరు ఇచ్చి, సో క్లిక్ ఆన్ ద ఎంటర్. సో ఇప్పుడు మనకి రిజల్ట్ అనేది ఇలా వస్తుంది అనమాట. సో ఏఐ ఫర్ కంటెంట్ క్రియేటర్స్, ఏఐ ఫర్ డిజైన్ అండ్ క్రియేటివిటీ. సో ఇలాగా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని సో
చాట్ జీపీటీ నుంచి మనం ప్రాంప్ట్స్ ద్వారా తీసుకోవచ్చు. నెక్స్ట్ హిడెన్ హ్యాక్స్ ఫర్ ద క్రియేటర్స్. ఇది చాలా మందికి యూజ్ అయ్యేది. సో ఫస్ట్ ది థంబ్నెయిల్ ఐడియా. సజెస్ట్ ఏ క్యాచీ యూట్యూబ్ థంబ్నెయిల్ టెక్స్ట్ ఫర్ మై యూట్యూబ్ వీడియో ఆన్. సో ఆన్ తర్వాత మీ యూట్యూబ్ వీడియో నేమ్ ఏదైతే ఉంటుందో సో ఆ నేమ్ ఇవ్వండి. సో ఇప్పుడు చూసారు కదా, సో ఇక్కడ మీ నేమ్ ఏదైతే ఉంటుందో సో ఈ ఇన్వర్టెడ్ కామర్స్ లో మీ వీడియో నేమ్ అనేది ఎంటర్ చేసేయండి. సో క్లిక్ ఆన్ ద ఎంటర్. సో ఇక్కడ మనకి ఎంగేజింగ్ గా ఉండే సో యూట్యూబ్ టెక్స్ట్ థంబ్నెయిల్ మీద టెక్స్ట్ ఏదైతే ఉండాలో సో అవన్నీ కూడా ఇక్కడ సజెస్ట్ చేస్తుంది. మీరు కావాలంటే వీటిని తీసుకొని మనం కాపీ చేసుకొని సో ఎక్కడైనా నోట్ ప్యాడ్ లో కానీ లేదంటే వర్డ్ లో కానీ పేస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రియేటర్స్ అందరికీ యూజ్ అయ్యే టైటిల్ ఆప్టిమైజేషన్. మేక్ దిస్ టైటిల్ మోర్ ఎంగేజింగ్. ఆ తర్వాత మీ టైటిల్ నేమ్ ఏదైతే ఉంటుందో అది ఇవ్వండి. సో ఇలాగ మీకు 1, 2 వస్తే గనక సో ఇప్పుడు ప్రాంప్ట్ ఏమి ఇవ్వాలంటే గివ్ మీ సమ్ మోర్ ఎంగేజింగ్ టైటిల్స్. ఇంకా నాకు కొన్ని టైటిల్స్ ఇవ్వని చెప్పి క్లిక్ ఆన్ ద ఎంటర్. సో ఇప్పుడు మనకి ఇది దగ్గర మనకి 10 ఎంగేజింగ్ టైటిల్ ఐడియాస్ అనేది వస్తుంది. సో దీంట్లో మీకు ఏదైతే సూట్ అవుతుందో అది తీసుకోవచ్చు. నెక్స్ట్ హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి. సో ఎస్ఈఓ ఆప్టిమైజేషన్ అనమాట. సో సజెస్ట్ ఎస్ఈఓ ఫ్రెండ్లీ హ్యాష్ ట్యాగ్స్ ఫర్ యాన్ ఏఐ యానిమేటెడ్ వీడియో. సో ఒక ఏఐ యానిమేటెడ్ వీడియోకి సంబంధించిన ఎస్ఈఓ ఫ్రెండ్లీ హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వమని అడుగుతున్నాను. సో క్లిక్ ఆన్ ద ఎంటర్. సో ఇక్కడ మనకి సో చాలా రకాల హ్యాష్ ట్యాగ్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. జనరల్ గా ఉండేవి, అలాగే సాఫ్ట్వేర్స్ కి సంబంధించినవి, అలాగే షార్ట్స్ లో మనం స్పెసిఫిక్ గా ఉండే హ్యాష్ ట్యాగ్స్, అలాగే ట్రెండింగ్ లో అండ్ ఎంగేజ్మెంట్ బూస్టర్స్ లో ఉండే హ్యాష్ ట్యాగ్స్. సో ఇలాగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాష్ ట్యాగ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. బట్ కానీ మనకి ఇందులో ఏవైతే అవసరం ఉంటాయో వాటిని మాత్రమే మన వీడియోస్ లో ఏవైతే యూస్ చేస్తాం వాటిని మాత్రమే 5 to 6 ని మీరు పిక్ చేసుకొని వాటిని మాత్రమే వీడియోస్ లో ప్రెజెంట్ చేయండి. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ సూపర్ చార్జ్ లెర్నింగ్. సో ఇందులో ఫస్ట్ ది ఎక్స్ప్లెయిన్ హౌ యానిమేషన్ వర్క్స్ యాజ్ ఇఫ్ ఐ ఆమ్ 10 years old. సో మనకి ఏదైనా ఒక కష్టమైన టాపిక్ ఉంటే గనక సో దాని గురించి మనం ఒక 10 ఏళ్ల చిన్న పిల్లాడికి అర్థమయ్యేలాగా చాట్ జీపీటీ మనకి చెప్పమని అడుగుతున్నాం అనమాట. సో ఇలాగ మీకు ఏ టాపిక్ అర్థం కాకపోయినా ఇది వన్ ఆఫ్ ద హ్యాక్ అన్నమాట. సో అలా అడిగితే మనకి స్టెప్ బై స్టెప్ ఒక చిన్న పిల్లలకి నేర్పించినట్టుగా మనకి స్టెప్స్ అన్ని కూడా వస్తుందన్నమాట. సో వీటిని బట్టి మనం ఈజీగా మనం ఏ టాపిక్ నైనా సరే లెర్న్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ ప్రాంప్ట్ ఏవైనా ఒక 2 థింగ్స్ కానీ లేదంటే ఒక 2 వెబ్సైట్స్ కానీ సో ఇలా కంపేర్ చేయాలంటే ఎలా ఇవ్వాలి ప్రాంప్ట్. కంపేర్ సామ్సంగ్ S25 Ultra అండ్ యాపిల్ iPhone 16e ఫర్ వీడియో క్వాలిటీ ఫర్ యూట్యూబ్ వీడియో రికార్డింగ్ అని ఇచ్చాను నేను. సో ఇప్పుడు ఇది నాకు 2 రెస్పాన్సెస్ అనేది ఇచ్చింది, ప్రొవైడ్ చేసింది చాట్ జీపీటీ. సో ఇందులో మీరు 2 రెస్పాన్స్ కూడా కంపేర్ చేసుకొని సో మీకు ఏ రెస్పాన్స్ అనేది నచ్చుతుంది అనేది చూసుకోవచ్చు అనమాట. బేస్డ్ ఆన్ ద ఆల్ ఫీచర్స్ ఆఫ్ దిస్ 2 mobiles. సో ఇట్ గివ్స్ ద 2 responses. మీరు ఇలా స్క్రోల్ డౌన్ చేసి కిందకి వెళ్తే కనుక ఐ ప్రిఫర్ దిస్ రెస్పాన్స్ అనగానే సో మనకి ఒకటి హైలైట్ అవుతుంది. సో నేనైతే ఫస్ట్ ఇది క్లిక్ చేశాను. సో ఇక్కడ నాకు వీడియో క్లారిటీ, ఆడియో క్లారిటీ సో అన్నిటిని బట్టి సో సామ్సంగ్ S25 Ultra అనేది సో వీడియో రికార్డింగ్ కి బాగుంటుంది. అప్ టు 8K వరకు మనకి రికార్డింగ్ అనేది అవుతుందని చెప్తుంది. సో ఫైనల్ గా యూట్యూబ్ వీడియో రికార్డింగ్ కి సామ్సంగ్ బాగుంటుందని ఇచ్చింది. అడ్వాన్స్డ్ వీడియో ఫార్మాట్స్, వర్స్టైల్ కెమెరా ఆప్షన్స్ అన్ని కూడా సో ఒక కంటెంట్ క్రియేషన్ కి ఫ్లెక్సిబుల్ గా ఉంటుందని ఇచ్చింది. క్విజ్ క్వశ్చన్స్ కోసం ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలో చూద్దాము. ఐఎమ్ ఆస్కింగ్ మేక్ ఏ క్విజ్ ఆన్ క్రికెటర్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ ఫర్ IPL అని ఇచ్చాను. సో ఇది సో ఇలాగ చాలా క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేసింది మల్టిపుల్ చాయిస్ లో. సో ఇది ఇలాంటి క్విజ్ క్వశ్చన్స్ కే కాకుండా మీ ఛానల్లో ఎంగేజ్మెంట్ క్రియేట్ చేయడానికి పోస్ట్స్ పెడుతూ ఉంటారు కదా కమ్యూనిటీ ట్యాబ్ లో. సో ఆ కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ పెట్టేటప్పుడు కూడా సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనం అడగచ్చు. అట్ ది సేమ్ టైం మీ ఛానల్లో వీడియోలో ఎంగేజ్మెంట్ క్రియేట్ చేయడానికి సో స్టార్టింగ్ లో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి కూడా అడిగి మనం ఆన్సర్ చెప్పండి, కామెంట్ చేయండి అని అడిగినప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మల్టిపుల్ చాయిస్ లో అడగటం వల్ల మన వీడియోలో కామెంట్స్ పెట్టడం వల్ల ఎంగేజ్మెంట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది.
సో ప్రొడక్టివిటీ షార్ట్ కట్స్ లో భాగంగా ఫస్ట్ డ్రాఫ్ట్ మెయిల్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. సో రైట్ అండ్ ఈమెయిల్ రిక్వెస్టింగ్ కొలాబరేషన్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ అని అడిగాను. సో నా యూట్యూబ్ ఛానల్ కోసం కొలాబరేషన్ రిక్వెస్ట్ చేస్తూ ఎవరికైనా ఈమెయిల్ పంపించాలంటే అది ఎలా పంపించాలని అడిగాను అనమాట. సో ఇట్ గేవ్ ద పర్ఫెక్ట్ ఈమెయిల్. సో నా నేమ్ తో మొత్తం కూడా క్రియేట్ చేసి, సో సబ్జెక్ట్ మొత్తం కూడా అదే ఇచ్చి ఫైనల్ గా మనం దీన్ని ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇలాగ మనం ఈజీగా ఈమెయిల్స్ ని డ్రాప్స్ కింద క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్రియేట్ ఏ 30-day కంటెంట్ ప్లాన్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ అని అడుగుతున్నాను. సో అసలు మనకి కంటెంట్ ఏం క్రియేట్ చేయాలో ప్రతిరోజు అర్థం కాని టైంలో డే టు డే, సో ఒక వీక్ లో అలాగే ఒక నెల మొత్తం అంటే డే 1 నుంచి డే 30 వరకు ఎలా క్రియేట్ చేయాలి, ఏమేం టాపిక్స్ మీద మనం వీడియోస్ చేయాలనేది కూడా అదే ఇస్తుంది. సో ఇలాగా మనం ఈజీగా మన కంటెంట్ క్రియేషన్ కోసం ఏఐని చాట్ జీపీటీని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక పర్టికులర్ వెబ్సైట్ లో ఒక క్యారెక్టర్ ని మనం జనరేట్ చేయడానికి ఎలా ప్రాంప్ట్ అడగాలి. సో డిస్క్రైబ్ ఏ క్యారెక్టర్ ఫర్ మీ టు జనరేట్ ఇన్ అంటే ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్ లో మీరు క్రియేట్ చేయాలనుకున్నారు. సో ఇమేజెస్ అండ్ క్యారెక్టర్స్ డిజైన్ చేయడానికి చాలా టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా. సో ఆ వెబ్సైట్ కి సంబంధించిన వీడియోని కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. సో ఇక్కడైతే నేను పిక్ హ్యూమన్ ఏఐ అని తీసుకుంటున్నాను అనమాట. సో ఇవ్వగానే సో పిక్ హ్యూమన్ ఏఐ లో మనం ఒక క్యారెక్టర్ ని ఎలా డిజైన్ చేయాలి, సో దానికి సంబంధించిన అపీరెన్స్, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, సో ఎవ్రీథింగ్ అనేది ఇది జనరేట్ చేసేస్తుంది అనమాట. సో జస్ట్ మీరు మంచిగా దీన్ని కాపీ చేసుకొని సో పిక్ హ్యూమన్ ఏఐ అనే వెబ్సైట్ కి వెళ్ళిపోయి, సో అక్కడ మనం ఫస్ట్ వచ్చే వెబ్సైట్ మీద లాగిన్ అయ్యి ఇక్కడ జనరేటర్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ గూగుల్లో సైన్ అప్ అవ్వగానే సో ఇక్కడ మనం ప్రాంప్ట్ అనేది పేస్ట్ చేసాము. సో అవర్ క్యారెక్టర్ ఈస్ రెడీ. సో నెక్స్ట్ సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఆఫ్ ఇమేజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో వాటిని సో గివ్ మీ ఏ డీటెయిల్డ్ ప్రాంప్ట్ ఫర్ వింటేజ్ స్టైల్ అనే ఒక స్టైల్లో ఇమేజ్ కావాలని అడుగుతున్నాను. దట్టు ఇండియా విలేజ్ ఇమేజ్ కావాలని అడుగుతున్నాను. సో జస్ట్ మీరు దీన్ని కాపీ చేసుకొని సో నేనైతే ఐడియోగ్రామ్ అనే వెబ్సైట్ యూజ్ చేస్తున్నాను. సో గో టు ఐడియోగ్రామ్. సో ఇక్కడ మనం పేస్ట్ చేయగానే సో పర్ఫెక్ట్ గా వింటేజ్ స్టైల్లో ఉండే ఇమేజెస్ అనేవి జనరేట్ అయ్యాయి. ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ ఫీల్ దిస్ వీడియో ఈస్ హెల్ప్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ దెన్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. So subscribe for more videos and don't forget to hit the bell icon.